అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరింది అని భారతదేశ నాయకులు చెప్తున్నారు. కోర్స్ మోడీ డీల్ అని అనకపోయినా పీయూష్ గోయల్ డీల్ అని చెప్పేశాడు. ట్రంప్ చెప్పాడు ఇంకా డీటెయిల్స్ తెలియదు, ఫైనల్ టెక్స్ట్ నెగోషియేషన్స్ ఉన్నాయన్నాడు, ఫుల్ టెక్స్ట్ లేదు, లెట్స్ సీ. కానీ ఈ ట్రేడ్ డీల్ కేవలం ఎకానమీ, ట్రేడ్, ఫైనాన్స్ సెక్టార్స్కి మాత్రమే పరిమితం కాదు. దీని స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. మొదటి స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటంటే రష్యాతో రిలేషన్స్. ఎందుకంటే ఈ డీల్కు క్లియర్గా ట్రంప్ చెప్తున్నది రష్యన్ ఆయిల్ కొనడం మానేస్తామని మోడీ నాకు హామీ ఇచ్చారని. దీన్ని మోడీ ఖండించలేదు, మంత్రులు ఖండించలేదు. రియాలిటీ కూడా డిసెంబర్ 2025లో రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ లోయెస్ట్ లెవెల్కి పడిపోయాయి. ఆయిల్ ఇంపోర్ట్సే కాదు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ కూడా రష్యా నుంచి తగ్గుతున్నాయి, అమెరికా నుంచి పెరుగుతున్నాయి. సో ఈ ట్రెండ్ కాస్త ఇండియా రష్యా స్ట్రాటజిక్ రిలేషన్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే రష్యా ఈజ్ ఏ టైం టెస్టెడ్ అరే. దీని ఇంప్లికేషన్స్ మన దేశ రక్షణకు, భద్రతకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ రష్యా నుంచి కొంటామంటే అమెరికా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద మన పైన ఆంక్షలు కూడా విధించింది. తర్వాత వివరించారనుకోండి. ఇప్పుడు S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనాలని చూస్తున్నాం మనం. సో అందువల్ల రష్యా ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్కు, ఇండియా అమెరికా డిఫెన్స్ కోఆపరేషన్ చాలా తేడా ఉంది. రష్యా ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్లో మన కో ప్రొడక్షన్ ఉంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు సుకోయ్ యుద్ధ విమానాన్ని మీకు ఇండియాలో కూడా తయారు చేసిన తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగి, తర్వాత అలాగే మీకు బ్రహ్మోస్ మిసైల్స్ను ఇండియా రష్యా కలిపి తయారు చేసింది. ఇలాంటి అవకాశం అమెరికా ఎవరికి ఇవ్వదు. సో అందువల్ల డెఫినెట్గా ఇండియా రష్యా స్ట్రాటజిక్ రిలేషన్స్ పైన ఇది నెగటివ్ ఇంపాక్ట్, ప్రతికూల ప్రభావం చూపుతుంది. మొదటిది. రెండవది ఇండియా ఇరాన్ రిలేషన్స్. ఇండియా ఇరాన్ రిలేషన్స్ కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో ఇరాన్ ఒక ముఖ్యమైన కంట్రీ. సో ఇరాన్తో మీకు లింక్ అయి ఉన్నటువంటి ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్ మనకున్నాయి. మీకు క్లాసిక్ కేసు చబహార్ పోర్ట్ మనకి ఎంత ముఖ్యమో అంటే నేను చాలాసార్లు వివరించాను. ఇండియాకు పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఇండియన్ వెస్ట్ కోస్ట్ నుంచి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు లింక్ చేసేది ఈ చబహార్ పోర్ట్. అక్కడ నుంచి సెంట్రల్ ఏషియా నుంచి, రష్యా నుంచి యూరోప్ లింక్ చేస్తుంది. దీన్నే నార్త్ సౌత్ కారిడార్ అంటారు. అంటే చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ఇది పోటీ. అందులో చైనా పాకిస్తాన్లో నిర్మిస్తున్న గాదర్ పోర్టుకు 170 కిలోమీటర్లు ఉంటుంది. దిస్ ఈజ్ మనకు కీలకమైన, మీకు స్టేట్ ఆఫ్ హార్మూజ్కు ఓపెనింగ్లో ఉంటుంది. సో మీకు ఎంటైర్ గ్లోబల్ షిప్పింగ్ రూట్స్కు దగ్గరలో ఉంటుంది. అందువల్ల ఇది చాలా కీలకమైంది. మనము గత అనేక సంవత్సరాలుగా దీని మీద ఉన్నాం. లాస్ట్ 2 ఇయర్స్లో కూడా బడ్జెట్లో 400 crores కేటాయించారు ఈ చబహార్ పోర్ట్ కొరకు. మీకు లాస్ట్ ఇయర్ రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం కూడా 400 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో అసలు చబహార్ పోర్ట్ ప్రస్తావన కూడా లేదు, 0 కేటాయింపులు. అంటే క్లియర్గా ట్రంప్ ఒత్తిడి మనకు కనబడుతుంది ఇరాన్తో. సో అందువల్ల ట్రంప్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం కొరకే ఈ బడ్జెట్లో చబహార్ పోర్ట్ కేటాయింపులు చేయలేదు. సో ఇది ఇమీడియట్గా చైనా ఆ ప్లేస్లో చేరిపోతుంది. ఇండియా ఇరాన్ రిలేషన్ దెబ్బతింటుంది. ఇదివరకే మనం అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ పూర్తిగా తగ్గించుకున్నా. ఒకప్పుడు 10% ఉండే మన ఆయిల్ ఇంపోర్ట్స్లో, ఇప్పుడు 0కి అయిపోయింది. ఇప్పుడు ఇంత చబహార్ పోర్ట్ కూడా లింక్ వదిలేస్తే మనకు నష్టం, చైనాకు లాభం. సో ఇది రెండవది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ కూడా మనం కొనడం మానేస్తే చైనాకు లాభం. ఎందుకంటే మిగతా ఆయిల్ అంతా చైనాకు ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఆయిల్, వెనిజులా ఆయిల్ ఇండియా కొనడం మానేస్తే చైనాకు ఉండదు కదా. సో అందువల్ల ఒక రకంగా ఈ 2 పరిణామాలు కూడా, అంటే రష్యన్ ఆయిల్ కొనడం మానేసినా, ఇరాన్ చబహార్ పోర్ట్లో మనం ఇన్వెస్ట్ చేయడం మానేసినా కూడా అది 2 కూడా చైనాకు లాభంగా మారిపోతుంది. అందువల్ల మూడవది, భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కొరకు మోడీ ప్రభుత్వం చేసిన కాంప్రమైజ్ వల్ల చైనాకి అడ్వాంటేజ్గా మారిపోతుంది. అందువల్ల ఇది 3rd ఫ్యాక్టర్. 4th ఫ్యాక్టర్ వెనిజులా నుంచి ఆయిల్ కొంటాము అని మాటిచ్చారని చెప్తున్నారు. అదే జరిగితే మన రిఫైనరీస్లో మార్పులు చేయడమే కాదు, ఇండియా స్టేచర్ గ్లోబల్ లెవెల్లో పడిపోతుంది. ఎందుకంటే వెనిజులా అమెరికా ఆయిల్ కాదు, అది మరో దేశ ఆయిల్. ఒక రకంగా నయా వలసవాదం అది. అంటే తన ఒక మరో దేశ చమురు సంపదను అమెరికా కొల్లగొడుతుంటే దాన్ని మనం తీసుకుంటున్నామంటే అది ఎంత అన్యాయమో ఆలోచించండి. అమెరికా ఇచ్చిన ఆంక్షల కోసమో రష్యా నుంచి చమురు కొనడం మానేస్తాం. అమెరికా చేపట్టిన ఆంక్షల వల్ల ఇరాన్ ఆయిల్ కొనడం మానేసాం. అమెరికా ఆంక్షల వల్ల వెనిజులా ఆయిల్ కొనడం మానేసాం. ఇప్పుడు అమెరికాకు సంబంధం లేని వెనిజులా ఆయిల్ని మన అమెరికా
అమ్మితే మనం కొంటామంట. ఎంత అన్యాయం ఇది! అంటే పక్కింటి షాప్లోకి వెళ్ళి దొంగతనంగా తీసుకొచ్చినటువంటి వస్తువుల్ని మనకు అమ్మితే మనం కొంటామా? మీరు ఆలోచించండి. మీరు షాప్కి వెళ్తారు, మా షాప్లో లేవండి, పక్కింటి షాప్లో నేను పట్టుకొస్తాను అని బెదిరించి వాడిని అన్నీ నీకు 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 ఎందుకు అంటే మీరు ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తారు, వాడిని బెదిరించి నేను తీసుకొస్తా అన్నాడు అనుకోండి, మీరు ఓకే అంటారా? కామన్ సెన్స్ చెప్తున్నా. ఎవడో మనం మానవత్వం ఉన్నవాడు, ఎథికల్గా ఉండే ఎవడు కూడా ఉన్నాడు. అదేందయ్యా ఆ పక్క షాపులో దొంగతనం చేసి పట్టుకొస్తావా, పక్క షాపులు కొట్టి తీసుకొస్తావా, ఇదేం పంచాయతీ తప్పయా, నాకు అవసరమే లేదని వెళ్ళేస్తావు. కానీ ఇలా మోడీ ప్రభుత్వం వెనిజులా ఆయిల్ కొనడానికి ముందుకు వస్తుంది అని ట్రంప్ చెప్తున్నాడు. అందువల్ల అది ఇండియా పొలిటికల్ స్టేచర్ని కూడా దెబ్బతీస్తుంది. ఇక 5వది పాకిస్తాన్తో ఈ లింక్ అవ్వడం. ఇప్పుడు మీకు ఆల్రెడీ అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. ఇప్పుడు మన రష్యా పైన ఆధారపడడం తగ్గించి డిఫెన్స్ కొరకు అమెరికా నుంచి ఆయుధాలు కొనడం వల్ల ఏం జరుగుతుంది? మీకు అమెరికాతో ఇంటర్ ఆపరేబిలిటీ, అంటే అమెరికా సైన్యము భారత సైన్యము మధ్య లింక్ అయిపోతుంది. ఆల్రెడీ అమెరికా సైన్యము పాకిస్తాన్ సైన్యం లింక్ అయి ఉంది. అంటే మన శత్రు సైన్యంతో లింక్ అయి ఉన్న దేశంతో మనం డిఫెన్స్ కోఆపరేషన్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు అమెరికా ఇచ్చేటువంటి F-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ మనపై పోరాటం చేస్తే, అమెరికా ఇచ్చే F-35 యుద్ధ విమానాలతో మన పాకిస్తాన్పై పోరాడాలి. ఇది మన దేశ భద్రతకు కాంప్రమైజ్ కాదా? అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ మీరు మామూలు నెక్సెస్ కాదు. పోనీ పాకిస్తాన్ లాగా మన అమెరికాతో సంబంధాలు పెట్టుకోగలమా? పాకిస్తాన్ తమ దేశ పోర్టును, బలూచిస్తాన్లో ఒక పోర్టును అమెరికాకి అప్పచెప్పింది. అలాగే మీకు బెలూచిస్తాన్లో మినరల్ మొత్తం ఖనిజ సంపదను అమెరికాకి అప్పచెప్పింది. యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ మెటల్స్ అనే కంపెనీ ఈ మినరల్ ఎక్స్ప్లోరేషన్, గోల్డ్, పెట్రోలియం, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తానికి బెలూచిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నా కూడా వాళ్ళకి పాకిస్తాన్ అప్పచెప్పింది. మొత్తం రేర్ ఎర్త్ మెటల్స్ అప్పచెప్తామంటుంది. క్రిప్టో డీల్ ట్రంప్ కంపెనీతో కుదుర్చుకున్నారు. ఆ అమెరికాతో కుదుర్చుకుని ఈ క్రిప్టో డీల్లో ట్రంప్ కంపెనీదే 60% వాటా. సో ఇంత రాజీ పడగలమా మనము? ఇప్పుడు మనం మోడీ ప్రభుత్వానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. పాకిస్తాన్ అంటున్నామో డిక్టేటర్షిప్, అది మిలిటరీ రూల్ ఉన్న దేశం, అది ఒక పరోక్షంగా ఆ దేశం ఎంతైనా దిగజారగలుగుతుంది, లొంగిపోతుంది. ఇండియా లొంగిపోదు కదా. ఇప్పుడు అలాంటి అమెరికాకు పాకిస్తాన్కు అంత అనుబంధం పెరిగిన సమయంలో మన అమెరికన్ ఇంట్రెస్ట్లకు తల వంచితే దాని ప్రమాదం ఎంతో చూడండి. ఇది 6వది. అమెరికాను మిత్ర దేశాలే ప్రశ్నిస్తున్నాయి. కెనడా ప్రశ్నిస్తోంది, యూరోపియన్ దేశాలు ప్రశ్నిస్తున్నాయి, సౌత్ ఆఫ్రికా ప్రశ్నిస్తోంది, సౌత్ కొరియా ప్రశ్నిస్తోంది. ఇలాంటి టైంలో ఇండియా ప్రశ్నించకుండా అమెరికన్ డిక్టేట్స్ను ఒప్పుకుంటూ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ శాంతిదూత అని మోడీ కీర్తిస్తూ, గ్లోబల్ పీస్, స్టెబిలిటీ, ప్రాస్పరిటీకి ట్రంప్ పనిచేస్తున్నాడు కితాబులు ఇస్తుంటే ఇండియన్ స్టేచర్ ఏంటి? బ్రిక్స్లో మన గౌరవం పోదా? ఎందుకంటే ఆ బ్రిక్స్లో ఉన్న బ్రెజిల్, రష్యా, చైనా, ఈ సౌత్ ఆఫ్రికా 4 దేశాలు అమెరికాను ప్రశ్నిస్తున్నాయి. ఇండియా ఒక్కటే అమెరికాతో రాజీ పడుతుంది. ఇక బ్రిక్స్లో మన స్టేచర్ పడిపోదు. దీనివల్ల మీకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న దేశాలని అమెరికాను ప్రశ్నిస్తున్నాయి. ఇండియా రాజీ పడుతోంది. అందువల్ల ఇండియాస్ స్ట్రాటజిక్ స్టేచర్, ఇండియాస్ గ్లోబల్ స్టేచర్ కూడా తగ్గిపోతుంది. అందువల్ల అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల కలిగే ఆర్థిక నష్టాలు తర్వాత చర్చ. ముందు వ్యూహాత్మకంగా చూసుకున్న భారతదేశానికి తీవ్రమైన నష్టం ఈ డీల్కే పోతుంది.